క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూలై మాసం 20వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 17వ వచనం. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదను. ఈ వాగ్దానము అపోస్తలుడైన పౌలుకు ప్రభువారిచ్చిన వాగ్దానం. పౌలు ఇకపై సులభమైన జీవితాన్ని కాదు, హింసలు, చెరసాల, రాళ్లతో కొట్టబడ్డం, ఓడ పగిలిపోవడం వంటి ఎన్నో కష్టాలను ఎదుర్కోబోతా ఉన్నాడు. అవన్నీ కూడా ప్రభువుకు ముందే తెలుసు కనుక ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను కాపాడేదను. దేవుని యొక్క సేవకు ఎవరికైతే పిలుపు ఉంటుందో వారికి దేవుని యొక్క రక్షణ కూడా ఉంటుంది. ప్రభు చెప్తారు కదా, నీవు జలములలో బడి వెళ్ళినా అవి నిన్నేమీ కూడా చేయలేవు, నేను నీకు తోడే ఉంటాను. ఇది దేవుడు తన ప్రజలకు చేసే నిబంధన. పౌలును, అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు పిలిచాడు పరిచర్యకి. అందుకే దేవుని యొక్క బాధ్యత పౌలుని కాపాడడం. మోషేని కూడా దేవుడు సేవకు పిలిచినప్పుడు భయపడ్డాడు, నేను రాను అన్నాడు. కానీ ప్రభు చెప్పాడు, నేను నీతో ఉంటాను, భయపడుకో. దేవుడు మిమ్మల్ని పిలిస్తే భయపడకండి. దేవుని చిత్తంలో నడిచే వారికి దేవుని యొక్క కాపుదల ఉంటుంది. దేవుని యొక్క పరిచర్య చేసేవారికి, దేవుని యొక్క ప్రజలకి దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఇర్మియాకు కూడా దేవుడిదే చెప్పాడు, వారికి భయపడకు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడే ఉంటాను. దేవుని ప్రజలకి శత్రువులు ఉంటారు, కానీ ఆ శత్రువులు దేవుని ప్రజల మీద ఎప్పుడు కూడా గెలవలేరు, విజయాన్ని సాధించలేరు. ప్రభు అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారికి. ఈ ప్రజల వలన అన్యజనుల వలన అంటున్నాడు ఆయన. అంటే వ్యతిరేకత రెండు వైపుల నుండి వస్తుంది అపోస్తలుడైన పౌలుకి. ఒకటి మతపరమైన వ్యతిరేకత వస్తుంది, రెండవది లోక సంబంధమైన వ్యతిరేకత కూడా వస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఎదుర్కొన్నవి చెరసాలలు, కొరడా దెబ్బలు, రాళ్లతో కొట్టబడ్డం, దొంగల వలన ప్రమాదం, అబద్ధ సహోదరుల వల్ల ప్రమాదం. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం, నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకమైనవి, కానీ ప్రభు వాటన్నిట్ల నుంచి కూడా వారిని దేవుడు విడిపించి కాపాడుతాడు. ఆయన దేవుడు కాపాడడం అంటే చాలా మంది అనుకుంటారు కష్టాలు లేకపోవడం అనుకుంటారు. కాదండి, అది తప్పుడు అభిప్రాయం. కష్టాలు తప్పకుండా వస్తాయి, కానీ ఆ కష్టంలో కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. సింహాల నోళ్లను మూసివేసిన దేవుడు సింహాల గుహలో వెళ్లకుండా ఆపలేదు, సింహాల యొక్క నోటిని మూసివేశాడు. పేతురు చెరసాలలో పడకుండా ఆపలా, చెరసాలలో నుండి దేవుడు విడుదల చేశాడు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క పని ఆ వ్యక్తి పట్ల సంపూర్తి అయ్యేంత వరకు కూడా దేవుడు విడిచిపెట్టాడు. పౌలు అసలు ఎన్నోసార్లు చనిపోయే పరిస్థితికి చేరుకున్నాడు, కానీ దేవుని కార్యం ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి పౌలుకి ఎవ్వరు కూడా చంపలేకపోయారు, హాని చేయలేకపోయారు. ప్రభు చెప్పాడు, ఇదిగో నువ్వు రోమ్లో నా కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి అన్నప్పుడు అప్పుడు చాలా జరిగినాయి. ఆ రోమ్కి వెళ్ళే ప్రయాణంలో చాలా జరిగినాయి. హత్య చేయాలనే కుట్ర జరిగింది. అపోస్తలుడైన పౌలుని చంపేయాలనుకున్నారు, కానీ వాళ్ళు చేయలేకపోయారు. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేస్తున్న ఆ ఓడ పగిలిపోయింది, మునిగిపోయే పరిస్థితి. ఒక చిన్న చెక్క ముక్కలు ఉంటే అవి పట్టుకుని ఒడ్డుకొచ్చారు వాళ్ళు. ఆ సముద్రంలో పడి చనిపోవాలా, కానీ దేవుడు చనిపోనివ్వలేదు. సరే వచ్చి తలదాచుకుందాం అనుకుంటే ఈలోగా ఒక విషసర్పం అపోస్తలుడైన పౌలుని కాటేసింది. అప్పుడు కూడా పౌలుకి ఏం కాలేదు. చూసారా, దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు నీకు వ్యతిరేకంగా ఏ శక్తి కూడా నిలబడలేదు. ఎవరు నీకు హాని చేయాలనుకున్నా కానీ నిన్ను అంతం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు తోడే ఉంటాడు. దేవుడు అపోస్తలుడైన పౌలుని ఒక మిషన్, ఒక పని ఇచ్చి పంపుతా ఉన్నాడు. ఆయన కాపాడడం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు సమస్త జనులకు శిష్యులుగా చేయాలి. అది దేవుడు తన ప్రజలకు ఇచ్చే బాధ్యత. ఈరోజును కూడా వాక్యం వింటున్న మీలో చాలామంది కుటుంబ వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగపు ఒత్తిడి, సమాజంలో భయంకరమైన విమర్శలు లేదా తప్పుడు ఆరోపణల కింద మీరు ఉండొచ్చు. మీరు ప్రభువునందు చూపిస్తున్న విశ్వాసం కారణంగా మీరు హేళన చేయబడుతున్నారేమో, లేదా పరిచర్యలో మీకు నిరుత్సాహం ఎదురవుతా ఉందేమో, సేవలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయా? భయపడకండి. నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధం కూడా వర్ధిల్లదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రతి అపాయం నుంచి కూడా మనల్ని కాపాడి రక్షించే దేవుడు కదా. అపోస్తలుడైన పౌలు జీవితంలో దేవుని కాపుదల గురించి మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రాళ్లతో కొట్టి అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో ఇక పౌలు చచ్చిపోయాడు అనుకుని వదిలేశారు. ఇంక చచ్చిపోయాడు ఇంకెందుకులే అని. కానీ ఆ రక్తం కారుతున్న ఆ శరీరంతో తిరిగి లేచి వచ్చేసాడు పౌలు. చెరసాల్లో భయంకరమైన భూకంపం, దేవుడు విడిపించాడు.
కుట్రలు జరిగినాయి, పౌలుని చంపేయాలని కాపాడబడ్డాడు. చూసారా, వీటినన్నిటిలోని అపోస్తలుడైన పౌలు గారు సాక్షిగా నిలబడ్డాడు. ఈ రోజున మీరు కూడా ఈ వాక్యం వింటున్న మీరు ప్రభువుకి మీరు సాక్షులుగా నిలబడాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుడు ఆ పరిస్థితుల మధ్యన నేను నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. మీరు శత్రువుల మధ్యన ఉన్నారా? కుటుంబ వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారా? పరిచర్యలో నిరుత్సాహం వస్తుందా? మనుషులు మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారా? అయితే ప్రభు మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. మనల్ని కాపాడేది మనుషుల యొక్క బలం కాదు. మనల్ని కాపాడేది మనకి ఎక్కువ మంది పరిచయం తెలుసు గనుక కాదు, మనకున్న సంపద కాదు. మనల్ని కాపాడేది సర్వశక్తిమంతుడు అయిన దేవుడే. శత్రువు నీ జీవితాన్ని అంతం చేయాలనుకుంటాడు, కానీ దేవుడు తన ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు చూస్తాడు. కనుకనే ప్రభువుకి మీ జీవితాలు అప్పగించుకోండి, ప్రభువుకి మీ మార్గాలు అప్పగించుకోండి. ఆయన తన సంకల్పాలను మీకు ఆయన తెలియచేస్తాడు. కనుక భయాన్ని విడిచిపెట్టండి, అనుమానాన్ని వదిలిపెట్టండి, వెనకడుగు వేసే తత్వాన్ని మీలో నుంచి తీసేయండి. మొదటగా ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే నీ భారం యెహోవా మీద వేసినప్పుడు ఆయన నీ కాడిని తేలిక చేస్తాడు. నీకు ఇచ్చిన పని ఎంత భారమైనదైనా, నువ్వు చేస్తున్న విశ్వాసం, భక్తి ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో నువ్వు ఆ భక్తిని నువ్వు కొనసాగించాల్సి వచ్చిన శక్తిని దేవుడిస్తాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. గమ్యస్థానానికి దేవుడు మిమ్మల్ని చేర్చుతాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధానంలో ఈ రోజున వినయంతో నిలబడుతున్నాం. దేవా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ ప్రజల వలన, అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడుతానని ఆ రోజు పౌలుకి చెప్పిన అదే వాగ్దానం ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో దేవా, నీ ప్రజలు అనేకమైన శోధనలు, వ్యతిరేకతలు, నిందలు, హింసలు, నిరుత్సాహాలు, భయాలను ఎదుర్కొంటా ఉన్నారయ్యా. నీ బిడ్డలకి నీ పక్షంగా నిలబడే ధైర్యాన్ని ఇవ్వండి. పౌలుని కాపాడినట్లుగానే, మోషేని నడిపించినట్లుగానే దేవా, నీ బిడ్డలైన ప్రభు ప్రతి ఒక్కొక్కరి యొక్క జీవితాలు శక్తివంతమైన నీ హస్తాలకు మీరు కాపాడండి, నడిపించమని అడుగుతూ వారిలో ఉన్న భయాల నుంచి విడుదల చేయి. నీ నామం కొరకు నిలబడే శక్తిని, ధైర్యాన్ని ప్రభు అనుగ్రహించి ధైర్యంతో నీ వాక్యాన్ని ప్రకటించే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకంజ వేయకుండా దేవా ముందుకు సాగుటకు సహాయం చేయమని, కుటుంబాలుగా బిడ్డల్ని ప్రభు మీరు కాపాడండి. సంఘ పరిచర్యల్లో నమ్మకంగా నిలబడ్డానికి సహాయం చేయమని అడుగుతూ దేవా, నీ కృపాహస్తాలకు బిడ్డల భవిష్యత్తులు అప్పగిస్తున్నాం. కుటుంబాలలో ఉన్న ప్రతి లోటుపాట్లు తీర్చండి. అనారోగ్యంతో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను కూడా మీరు ఆశీర్వదించండి. ఈ రోజున చేస్తున్న ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. మరి ఇదిగో ఈ రోజున ఎవరికైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నాయో వారందరినీ కూడా దీవించదేవా, నీ మహిమ కొరకు వారిని నిలబెట్టమని అడుగుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవా నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం. బలపరచండి. మీ యొక్క వాక్యం చేత ప్రభ శక్తి కలిగిన నామంలో నీ బిడ్డలను నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.